హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి వార్త రావడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వటం వలన చాలామంది మీలో నిరుత్సాహపడి ఉంటారు. చాలామంది ప్రిపరేషన్ని స్లో చేయడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే డిఎస్సికి సంబంధించి పకడ్బందీగా చర్యలు చేపడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం మన డిఎస్సికి సంబంధించినటువంటి 2024 సిలబస్ అని చెప్పి మనకి వెబ్ నోట్లో పెట్టడం జరిగింది. ఈ సిలబస్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ యొక్క ఫైల్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దీనిలో మనకి పూర్తిగా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా టీజీటీకి సంబంధించి, పీజీటీకి సంబంధించి, ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి యొక్క సిలబస్ని మొత్తాన్ని కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి చర్యలను ప్రభుత్వం చేపడుతూనే ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో గవర్నమెంట్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు చెప్పినట్లుగానే ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా త్వరలోనే ఇస్తారు. అదేవిధంగా సిలబస్ను కూడా వెబ్సైట్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది త్వరగానే ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయే లోపు కొత్త ఉపాధ్యాయుల నియామకం కూడా పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని యూత్లో కలుగజేయడం కోసమే ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఒకసారి వీటి గురించి చూస్తే మనం ఒకసారి ఇక్కడ చూడండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సో ఈ విధంగా మనకి ఇచ్చేసి సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 అని చెప్పి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి దీంతో మనకి ఈ యొక్క సిలబస్ను పొందుపరచడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అదేవిధంగా సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024, అంటే మెగా డిఎస్సి అనే పేరుతో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి మెగా డిఎస్సి 2024 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd to 10th క్లాస్ అని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చండి. 3rd to 10th క్లాస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక మనకు చూస్తే ఇండెక్స్లో కనుక చూస్తే కనుక సెకండ్ గ్రేడ్ టీచర్స్ అని చెప్పి ఆ సెకండ్ గ్రేడ్ ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్సు, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, ఇక మిగిలిన తీసుకుంటే కనుక టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి, అదేవిధంగా టీజీటీ గురించినటువంటిది, ఇక మనకి తీసుకుంటే కనుక పీజీటీకి సంబంధించి, ఇక ప్రిన్సిపల్స్కి సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలా దాదాపు 292 పేజీలతోటి పూర్తిగా సమగ్రంగా టీచర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్లో ఏ పోస్టులు అయితే పూర్తి చేస్తారో ఆ పోస్ట్ అన్నిటికీ సంబంధించినటువంటి సిలబస్ని మనకి వెబ్సైట్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవద్దు. ఇంకా నూతన ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి. కాబట్టి సిలబస్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించండి. సిలబస్లో ఏ రకమైనటువంటి మార్పులు లేవు. కాబట్టి పాత సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనకి ఇప్పుడు ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ మీ ప్రిపరేషన్ను వేగవంతం చేస్తారని, మీరు ఖచ్చితంగా మీ జిల్లాలలో ఉద్యోగం సాధించి మరి ఈ రాబోయే సంవత్సరంలో అంటే 2025లో టీచర్గా మీరందరూ అవ్వాలని చెప్పి ఆశిస్తూ అప్టెక్ జాబ్ జరుపుతున్న అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. మీ ఎస్వి నారాయణ సార్.